హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా అయితే నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చిందనమాట. టాన్సిల్స్ అన్నీ ఏమంటాయి స్వెల్ అయిపోయాయి. కొంచెం బాగా ఇన్ఫెక్షన్ వచ్చేసింది లోపలంతా, గొంతుకి అంతా మొత్తం అంతా. మాట్లాడడానికి కూడా రాలేదన్నమాట. ఒక 4 years బ్యాక్ సేమ్ ఇలాగే వచ్చింది నాకు. అంటే అప్పుడు బెంగళూరులో ఉన్నాము. అప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సి వచ్చిందనమాట. అంత సివియర్ అయింది నాకు. సేమ్ అలాగే వచ్చింది మళ్ళీ ఇప్పుడు. ఇక్కడ మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ వస్తుందో అని భయం వేసింది అనమాట. అందుకు ముందే వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాను. అర్జెంట్ కేర్కి వెళ్ళాను అనమాట. యాంటీబయాటిక్స్ ఇచ్చారనమాట. సో ఈ 1 week వీడియోస్ చేయకపోవడానికి కారణం అదే. నాకు టూ మచ్ సివియర్ చలి, జ్వరము, ఇంకా నిజం చెప్పాలంటే అసలు తినడానికి కూడా ఓపిక లేదన్నంత ఇదిగా అయిపోయింది. సో అందుకే వీడియోస్ చేయలేదు. ఇవి 1 week అంతా మీకు తెలుసు కదా, లాస్ట్ వీడియోలో చెప్పాను, పిల్లలకి స్కూల్ లేదు. మ్యాథ్ క్లాస్కి వెళ్ళారు. ఇప్పుడు కొంచెం టైం దొరికింది నాకు. ఇప్పుడు కాస్త బాగుంది. సో అందుకని వీడియో చేద్దామని మొదలుపెట్టాను. ఒకటి చెప్పాలనుకుంటున్నాను మీకు. ఏంటంటే ఇలాంటి కంట్రీస్లో ఉన్నప్పుడు ఏంటంటే మిగతా అన్నీ చూసుకుంటే బాగానే ఉంటుంది, కానీ ఇలా బాగలేనప్పుడు మాత్రం చాలా చాలా ప్రాబ్లంగా అనిపిస్తుంది. అంటే మనకు చేసి పెట్టడానికి ఎవరో ఉండరు, చూసుకోవడానికి ఎవరో ఉండరు. ఎంత లోన్లీనెస్ వస్తుందంటే చాలా ఇదిగా అనిపిస్తుంది అనమాట. పిల్లలు స్కూల్ కూడా లేదు, పాపం ఇంట్లో ఉన్నారు. వాళ్ళంతకు వాళ్ళే మామూలుగా మార్నింగ్ మా హస్బెండ్ అలా ఏదైనా చేసి పెట్టి వెళ్తే తినండి నాన్న అంటే వాళ్ళే తినేసేవాళ్ళు అనమాట. లేదంటే సీరియల్ పెట్టుకోవడం కానీ, పాలు వేడి చేసుకొని అలా మెల్లిగా తీసి తాగడం కానీ. మా పెద్దవాడు బాగా హెల్ప్ చేశాడు. పిల్లలు పెద్దగా అయిపోయారు అనిపించింది నాకు నిజంగా. అసలు ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు వీడియోలో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అని అంటే, అందరికీ అనిపించవచ్చు హ్యాపీగా ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, హ్యాపీగా ఉంటారు అని. ఎందుకంటే అంటే జనరల్గా అందరూ అనుకునేది అదే కదా. కాకపోతే ఇట్లా బాగాలేనప్పుడు మాత్రం పేరెంట్స్ బాగా గుర్తొస్తారు. అబ్బా ఎందుకన్నా వచ్చామా ఇలాంటి దేశాలకు అనిపిస్తుంది. అంటే జనరల్గా వర్క్ పర్పస్ అంటే జాబ్ పర్పస్ మీద వస్తాము, తప్పదు, ఉండాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడన్నా ఓకే అండి, ప్రెగ్నెన్సీ అలాంటి టైంలో మాత్రం ఇక్కడ ఉండాలన్న పాపం అసలు వాళ్ళ పరిస్థితి అయితే అసలు ఊహించుకోలేము. సేమ్ సిచ్యువేషన్ నేను కూడా అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. ఎవరైనా అంటే ఈ వీడియోలో నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, ఇదంతా మీ పక్కన ఎవరైనా తెలుగు వాళ్ళని కాదండి, ఇండియన్స్ కానీ ఎవరైనా కానీ సంథింగ్ ఇలా ఉంటే కాస్త హెల్ప్. అంటే కొత్తగా వచ్చిండొచ్చు, అపార్ట్మెంట్లో కొత్తగా వచ్చిండొచ్చు, లేదా అంటే ఏమి పెద్దగా ఇండియా నుంచో కొత్తగా వచ్చిండొచ్చు, సడన్గా ఏమి ఇక్కడ తెలియకపోవచ్చు. కొంచెం ఒకరికి ఒకరు తోడుగా అన్నట్టు కొంచెం హెల్ప్ చేస్తే మనకి రేపొద్దున వేరే ఎవరైనా హెల్ప్ చేస్తారు అంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. అంటే ఓకే, అంటే మనం ఒంటరి కాదు, సంథింగ్ మనకి ఉన్నారు అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను ప్రెగ్నెన్సీ టైంలో చాలా ఫేస్ చేశాను అనమాట. అసలు ఎలా ఉన్నిందంటే దేవుడా ఎప్పుడు ఇండియాకి వెళ్ళిపోదామా అన్నంత ఇదిగా ఉన్నిందనమాట. సో అందుకని చెప్తున్నాను, మీ చుట్టుపక్కల ఎవరైనా అలా కనిపిస్తే కనుక మన వాళ్ళు అనుకొని కాస్త హెల్ప్ చేయండి. ఇది నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్పాలనిపించింది, చెప్పానమాట. సో ఇది. ఈ తర్వాత ఈరోజు ఆఫ్టర్నూన్ ఏం చేసుకున్నామంటే బగారా రైస్ చేసుకున్నాము. నేను షూట్ చేయలేదండి, ఆలు కర్రీ చేసుకున్నాం అనమాట. దాంట్లోకి పిల్లలకి బాగా ఇష్టం, తింటారు. సో అందుకని చేశాను. నేను షూట్ చేయలేదు. ఈసారి ఎప్పుడైనా ఒకవేళ షూట్ చేస్తే కావాలంటే చెప్పండి, ఈసారి షూట్ చేస్తే నేను తీసి పెడతాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే డిన్నర్ అనమాట. హాట్ డాగ్ బన్స్ ఉన్నాయన్నమాట. హెల్దీ వేలో చేద్దామని ట్రై చేస్తున్నాను. మధ్యాహ్నం అన్నం తిన్నాం కదా, ప్లస్ నాకు ఈ వారం అంతా బాగాలేదు కాబట్టి ఎవ్రీడే పాపం నేనేదో ఓపిక చేసుకొని లేసి ఏదైనా కర్రీ చేసినా చపాతీలు రొట్టెలు చేసుకునేంత ఇది లేదు, నాకు అంత ఓపిక లేదు కాబట్టి అన్నం చేసుకునే తినేసామన్నమాట. సో కాబట్టి బోర్ కొట్టేసింది అందరికీ అన్నం తిని తిని తిని. సో కాబట్టి ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను, సలాడ్ చేస్తున్నాను. దాంతోపాటు ఎలా చేస్తున్నానో ఏం చేసుకోవచ్చో దాంట్లోకి డ్రెస్సింగ్ కూడా నేనేం చేస్తున్నాను, ఏం చేస్తున్నానో చూపిస్తాను, చూసేయండి. ముందుగా వెజిటబుల్స్ సాటే చేసుకుంటున్నాను.
ఇక్కడ నేను తీసుకున్న వెజిటబుల్స్ ఏంటంటే బ్రాకలీ తీసుకున్నాను, ఇంకా క్యాలీఫ్లవర్ తీసుకున్నాను, ఇంకా స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఇవి కొంచెం ఆయిల్ వేసి కొంచెం సాల్ట్ వేసి అలా సాటే చేసుకోవాలి, ఫ్రై లాగా చేసుకోవాలన్నమాట. ఈ ప్యాన్ చిన్నగా అయిపోయింది, సో పెద్ద ప్యాన్లోకి షిఫ్ట్ చేశాను. ఇక్కడ ఆనియన్ తీసుకుంటున్నాను, ఇది స్క్వేర్ పీసెస్ లాగా కట్ చేశాను. ఇది కూడా వేసేసి సాటే చేసుకుంటున్నాను. ఇందులో ఇప్పుడు మనం వేసుకుందాము. దీనికి కొంచెం ఫ్లేవర్ వచ్చేలాగా నేను ఏం వేస్తున్నానంటే ఆరిగానో వేస్తున్నాను ఫస్ట్. ఇది ఫ్లేవర్ బాగుంటుంది ఇందులో వేసుకుంటే. ఆ తర్వాత నా దగ్గర రోస్టెడ్ గార్లిక్ ఉందన్నమాట, విత్ హెర్బ్స్ ఉన్నది, అది వేస్తున్నాను 1 స్పూన్ అలాగా. ఇప్పుడు ఇందులో కావాలంటే పచ్చి గార్లిక్ కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. ఆ తర్వాత పెప్పర్ వేస్తున్నాను. ఇది ఇలాగే తినేసేయచ్చండి, చాలా బాగుంటుంది. నేను ఆలివ్ ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాను కాబట్టి కొంచెం హైలో పెట్టేసి అలా మనం ఇలా తిప్పుకుంటూ అలా అనుకున్నామంటే హైలో పెట్టాలి, గబగబా అలా వేయించుకోవాలన్నమాట. అవి ఎలా ఉంటుందంటే బయట నుంచి క్రిస్పీగా లోపల నుంచి జ్యూసీగా ఉంటాయి వెజిటబుల్స్ అలా సాటే చేసుకుంటే. ఆ తర్వాత పన్నీర్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. యాక్చువల్గా ఈరోజు ఫుల్ పన్నీర్ పీస్ మొత్తం వాడుతున్నాను అనమాట. అందులో కొంచెం తీసి ఇలా వేయించుకున్నాను లైట్గా, అందులో ఉన్న ఆయిల్లో సరిపోయింది, దాంట్లో వేసేసి కలిపేసుకుంటున్నాను. మిగతాది మనం హాట్ డాగ్ లోపలికి నేను చూపిస్తాను ఎలా చేయాలో. ఇది ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు హాట్ డాగ్స్ లోపలికి మనం ప్యాటీ చేసుకుంటున్నాము. యాక్చువల్గా ప్యాటీ ప్రాసెస్ ఏం లేదండి, చూసారు కదా పన్నీర్ని ఇలా పెద్ద పెద్ద పీసెస్ లాగా ఇలా కట్ చేసుకున్నాను పొడుగా. ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ వేస్తున్నాను, ఇది వేసింది ఆలివ్ ఆయిల్ అండి. తర్వాత కారం వేస్తున్నాను, స్ప్రింకిల్ చేసుకోవాలంతే. ఆ తర్వాత ఇలా అనుకొని దాన్ని క్రిస్పీగా వచ్చేంత వరకు ఈ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. దాన్ని విరిగిపోకుండా జాగ్రత్తగా తిప్పుకుంటూ ఉండండి. ఇలా ఒక పక్క తిప్పిన తర్వాత మళ్ళీ కొంచెం కారం పైన స్ప్రింకిల్ చేస్తున్నాను. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఇది ఒకసారి ఇది 4 వైపులా ఇలా క్రిస్పీ అయ్యాయి అంటే మనం పక్కన పెట్టేసుకుని ఇది మళ్ళీ మెత్తగా అయిపోదు అనమాట. పన్నీర్ క్రిస్పీగానే ఉంటుంది. ఇది ఏమవుతుందంటే మనకు చికెన్ సంథింగ్ లేదా వెజ్ ప్యాటీ కానీ క్రంచీ ఫీలింగ్ ఎలా వస్తుందో, డీప్ ఫ్రై చేసింది ఎలా వస్తుందో అలా వస్తుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా అసలు ఎమ్మీగా ఉంటుంది. ఇది ఫిష్ అని చెప్పినా నమ్మేస్తారు పిల్లలు, అలా ఉంటుంది. ట్రై చేసి చూడండి, ఈజీ. మీరు పొద్దున్నే ఒకవేళ బాక్స్కి కూడా ఈజీగా చేసేసుకోవచ్చు, వెంటనే చేసి బాక్స్కి పెట్టేయచ్చు. ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే మీకు బయట ఆ వెనకాల కొండ ఉంది కదా, అక్కడేమో స్నో పడుతుంది, ఇంటి ముందేమో వర్షం పడుతుంది. అసలు రెండు ఒకే టైంలో ఎంత బాగా అనిపించిందంటే, కాకపోతే కెమెరాకి అంత క్లియర్గా కనిపించట్లేదు, కానీ అసలు లిటరలీ చూస్తే మాత్రం అసలు ఫస్ట్ టైం లైఫ్లో చూడడము చాలా చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. అసలు అదేదో తెలియని సంతోషం అనిపించింది. వీడియో తీసాం కానీ అది అంత మనకి క్లియర్, దూరంగా చాలా దూరం యాక్చువల్గా అది అటుపక్క ఉందన్నమాట, క్లియర్గా కనిపించట్లేదు. డైరెక్ట్గా చూస్తే మాత్రం క్లియర్గా తెలుస్తుంది, కెమెరాలో అంత క్లియర్గా తెలియట్లేదు అనమాట. ఆ తర్వాత డ్రెస్సింగ్ చూపిస్తాను అన్నానండి, అది వీడియో మరి నేను ఆన్ చేయలేదో లేదంటే అది డిలీట్ అయిపోయిందో నాకు అర్థం కాలేదు. ఇది చేసిన తర్వాత నిమ్మరసం పిండాను అనమాట అందులో. ఇప్పుడు ఆలివ్ ఆయిల్ కలుపుతున్నాను పైన. నెక్స్ట్ టైం చేసినప్పుడు చూపిస్తానండి, అది మిస్ అయిపోయింది. యాక్చువల్గా కొంచెం ఇది ఎలాంటి టైప్ అంటే హమ్మస్ లాగా అనుకోండి, హమ్మస్ లాంటిది అనమాట. ఇప్పుడు కారం పైన స్ప్రింకిల్ చేసి కొంచెం చాట్ మసాలా స్ప్రింకిల్ చేశాను. ఇదేమో జుకుని, దాని పైన కింద ఇలా కోసేసుకొని నేను ఇక్కడ ముక్కలుగా చేసుకుంటున్నాను. హమ్మస్లోకి కానీ మనకి వేరే డిప్పింగ్ ఏదైనా కానీ దీంట్లోకి తినడానికి చాలా బాగుంటుంది.
ఇది ఇలాగే పచ్చిగా తినచ్చు, లేదంటే ఓవెన్ రోస్టెడ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పచ్చిదే పెడుతున్నాను. ఇక ఇది కట్ చేసుకొని ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. ఇక నెక్స్ట్ హాట్ డాగ్ చూపిస్తాను మీకు ఎలా చేయాలి అని. చూడండి, ఇప్పుడు హాట్ డాగ్ బన్ తీసుకున్నానండి. ఇందులో ఇది ఉంది కదా పన్నీర్ స్ట్రిప్ పెట్టేసి అందులో ఈ అవకాడో ఇలా చిన్న చిన్న స్ట్రిప్స్ లాగా కట్ చేసుకున్నాను అనమాట. స్పూన్తో ఇలా తీసేస్తే వస్తుంది. దానిపైన ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ర్యాంచ్ వేస్తున్నాను. ర్యాంచ్ వేసుకున్న తర్వాత మీ ఇష్టం అండి, మస్టర్డ్ వేసుకోండి, టొమాటో కెచప్ వేసుకోండి, వేరే ఏదైనా ఉన్నా వేసుకోండి, మీ ఇష్టం. నేను ఇక్కడ ర్యాంచ్ వేస్తున్నాను. ఎక్కువ చీజ్ నేను ఇక్కడ వాడట్లేదు. సో పాలకూర పెట్టిన తర్వాత ఫెటా చీజ్ ఉంది అనమాట, ఫెటా చీజ్ అని దొరుకుతుంది. అది ఊరికే కొంచెం వేసాను అంతే, ఎక్కువగా చీజ్ కూడా ఏం వేయట్లేదు నేను ఇక్కడ. ఇందులో 21 సీజనింగ్ సాల్ట్ ఉంది నా దగ్గర, అది వేస్తున్నాను. ఇది యాక్చువల్గా శాండ్విచ్కి సూపర్ టేస్ట్ వస్తుంది అనమాట. దీనిపైన కొంచెం క్రీమీ దీనికోసం అనమాట మళ్ళీ కొంచెం ర్యాంచ్ వేసాను. ఇంతేనండి, మన హాట్ డాగ్ రెడీ అయిపోయింది, పన్నీర్ హాట్ డాగ్. ఇప్పుడు నెక్స్ట్ ఎలా సర్వ్ చేస్తున్నానంటే ఈ జుకుని పెట్టాను. ఈ డ్రెస్సింగ్ ఉంది కదా, ఇది డిప్ అనుకోండి, డ్రెస్సింగ్ అనుకోండి, 2 రకాలుగా తినచ్చు. సో అది వేసాను. ఇంకా ఇక్కడ సలాడ్ ప్రిపేర్ చేస్తున్నాను చెప్పాను కదా, ఇక్కడ లెటస్ ఇంకా క్యారెట్ ఇంకా రెడ్ క్యాబేజ్ ఉంది ఇందులో. ఈ 3 కొంచెం క్యారెట్ అంతా చిన్న చిన్న పీసెస్ కాబట్టి కింద ఉంటే ఒకసారి అలా కలుపుకొని మనము సర్వ్ చేసేసుకోవాలనుకున్న బౌల్లో వేసుకోవాలన్నమాట. యాక్చువల్గా ఇదేంటంటే మీరు చూస్తే ఎక్కువగా అనిపించవచ్చు, ఇక్కడ నేను చేస్తున్నది ఇదేనండి. నేను చేసిన సలాడ్ డ్రెస్సింగే వేస్తున్నాను ఇందులో. వేసిన తర్వాత అంటే ఇవి ఉత్త ఆకులే కాబట్టి పెద్దగా ఏం లేదండి, ఇందులో కడుపు నిండదనమాట. సో కాబట్టి నేను మరీ పక్కన అది చేశాను, హాట్ డాగ్ చేశాను. ఇందులో అవకాడో వేసి తర్వాత దానిపైన ఫెటా చీజ్ వేసానండి. ఇప్పుడు ఇవి క్రోటన్స్ అనమాట, ఇవి వేసాను. అంతే, మన సలాడ్ బౌల్ రెడీ అయిపోయింది. ఇక్కడ ఇందులో మనము సాటే చేసి పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్, ఇదనమాట. ఇలా ఇంట్లోనే హెల్దీగా ప్లస్ పిల్లలకి ఇష్టమైన ఫుడ్ ఇలా తయారు చేసుకోవచ్చండి. డిన్నర్కి ఇలాంటివి ప్రిపేర్ చేసుకుంటే కడుపు లైట్గా ఉంటుంది. అంటే మనం పచ్చికూరలు ఇవే ఓన్లీ ఇలాంటివే కదా, ఇక్కడ పెద్దగా ఏమీ లేదు. ప్లస్ వెరైటీ తిన్న ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. బయట తినకుండా ఇంట్లోనే చేసి పెట్టిన ఇది కూడా ఉంటుంది కదా మనకి, ఆ సంతోషం కూడా వస్తుంది. పిల్లలు తినడం కంటే ఇంకేం కావాలి చెప్పండి. స్కూల్కి కూడా ఇలాంటి బర్గర్స్ కానీ మీకు ఐడియా ఇస్తున్నాను కదా, ఇలా వేరే ఇలా ట్రై చేస్తూ ఉండండి. హ్యాపీగా మీ పిల్లలు అన్నీ తింటారు. ట్రై చేయండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఎలా అనిపించింది మీకు? నచ్చితే లైక్ ఇంకా షేర్ చేయండి. ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.